ఎవ్రీవన్, ఈరోజు నా స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చెప్తాను. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మా స్కూల్ నేమ్ వచ్చి డాన్ బోస్కో స్కూల్. మా ఏరియాలో దాన్ని మించిన స్కూల్ అయితే యాజ్ ఆఫ్ నో ఇప్పటికి కూడా లేదని చెప్పాలి. మండలంలో అయితే అదే బెస్ట్ స్కూల్ అనమాట, నెంబర్ 1 స్కూల్ అని చెప్పాలి. చాలా స్ట్రిక్ట్ అప్పట్లో. స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవేం ఉండేది కాదు. ఓన్లీ చదువు అనమాట. పిచ్చ కొట్టేవాళ్ళు చదవకుంటే మాత్రం. 10th క్లాస్ సేమ్ స్కూల్ అయినప్పటికీ నాకు తెలిసి ఒక్కసారి యాన్యువల్ డే ఫంక్షన్ చేశారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక మేము ముగ్గురం కూడా సేమ్ స్కూల్ అనమాట. ఓన్లీ 1 ఇయర్ గ్యాప్. ఇలా ఐ రిమెంబర్ దట్ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా అక్క 8th, మా అన్నయ్య 9th, మా ముగ్గురికి కలిపి 1 month స్కూల్ ఫీజు వచ్చి 615 రూపీస్ అనమాట. ఆ ముగ్గురులో వచ్చి మా అక్క బాగా చదివిద్ది, తర్వాత మా అన్నయ్య, తర్వాత లాస్ట్ నేను అనమాట. అంటే అసలు చదవనని కాదులేండి, 70% అలా అనమాట. 70 to 75% యావరేజ్ స్టూడెంట్. స్కూల్ ఎలా అంటే నేను చదవకపోయినా, మా అన్నయ్య చదవకపోయినా మా అక్కను పిలిచి క్లాస్ పీకేవాళ్ళు అనమాట. అట్లా 7th కూడా యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండేటివి. అప్పుడు 7th అయితే 510 అండ్ 10th అయితే 475 అనమాట నాకు మార్క్స్.